మీరు జనసేనకి బలం ఇవ్వడం కాదు, 5 కోట్ల మంది ప్రజలకు మీరు ధైర్యాన్ని ఇచ్చారు. జన సైనికులు, జన వీర మహిళలు, జనసేన నాయకులు. ఎందుకంటే నాకు అందరిది చెప్తారు, అన్ని పార్టీల నాయకులు చెప్తారు, మీ వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చినందుకు మేము కూడా రోడ్ల మీదకి వచ్చాం. జనసేన నాయకులు లేని ఊరు ఉంటుందేమో తెలియదు, కానీ జన సైనికులు వీర మహిళలు లేని ఊరు ఉన్నాం. మనం తెలంగాణకి వెళ్తే ఒకటే అడుగుతున్నాను, అన్న నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయావు అన్న, మాకు ఇక్కడ రా అన్నాను. నేను చెప్పా ఇది లేదు నేను వెళ్ళట్లేదు, చెప్తున్నా, సరదా చెప్తున్నా. అరే పిఠాపురాన్ని వదిలి ఎక్కడ వెళ్తాను, తల్లిని వదులుకొని వెళ్ళిపోతావా, ఏం మాట్లాడుతావు? హక్కున చేర్చుకున్న తల్లిని వదిలేసి వెళ్ళిపోతావా? అందుకే చెప్తా ఉన్నా, మరి ఆ తల్లికి నేను ఇచ్చలేదు, నేను స్థలం కూడా తీసుకున్నాను, ఇక్కడ ఇల్లు కూడా కడుతున్నా. నా ఒకటే ఉందంటే, కనీసం మా వాళ్ళందరూ ఇలా కలవడానికి కనీసం 1 ఎకరం స్థలం ఉండాలి. మా వాళ్ళు కొంచెం పెద్ద స్థలం తీసుకుంటున్నాను. మా వాళ్ళకి కోపం వచ్చినా నా మీద చూపిస్తారు, ప్రేమ వచ్చినా నా మీద చూపిస్తారు, తిట్టినా నన్నే తిడతారు, మెచ్చినా నన్నే మెచ్చుకుంటారు. ఇంట్లో వాడిని తప్ప ఇంకెవరిని తిడతారు, ఇంట్లో వాడిని కాదు ఇంకెవరిని మెచ్చుకుంటారు. నాకు ఓకే. అప్పుడు నేను కూడా గతం వేసా, చాలా ఆగండి ఆపండి అంటాను, అంతే తప్ప ఇంట్లో మనం అనుకోకపోతే ఎట్లా, మీకు నా మీద కోపం రాకపోతే ఎట్లా, విసుక్కోకపోతే ఎట్లా, సంతోషం, అదే నాకు అదే నచ్చుద్ది.